తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నాటు తుపాకీతో వేటకు వెళ్లిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు, నిమ్మనపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డి తెలిపారు. నిమ్మనపల్లె మండలంలోని నాగులయ్య గారి పల్లెకు చెందిన సేకోలగిరి, గూడుపల్లెకు చెందిన గిరివి వెంకటేష్లు గ్రామానికి సమీపంలోని రైతు బసప్ప వరి పొలాల వద్ద పక్షులను వేటాడుతూ ఉండగా నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. వైసీపీ ఎంపీ హిందూపురం లోక్సభ సభ్యులు గోరంట్ల మాధవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న గోరంట్ల మాధవ్ కు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నట్టే అని అన్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంత్రాలకు చింతకాయలు రాలవని, ఆయన మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్లు కాస్తున్నారని అన్నారు. 2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయని చెప్పారు. అసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్లో 22కు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడాలి, రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినవారు. శుభసూచకంగా మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. వర్షాలు రావటం అంటే, ముందు వర్షాలు వస్తున్నాయంటే దాని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది. వరుణదేవుడు మొదట పైలట్గా, జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది. అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు. బాగా వర్షాలు వచ్చి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. వాడు ప్రశాంత కిషోర్ కాదు, వాడు అశాంతి కిషోర్. అశాంతి కిషోర్ గాని మాటలు, వాని మాటలకు, వాని మంత్రాలకు చింతకాయలు రాలవు, లేదా పిల్లి చాపిస్తే ఉట్లు దిగవనేది వాడు గుర్తుపెట్టుకోవాలి. అతను ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కూడా అతను ఒక పార్టీని పెట్టో, ఒక పార్టీలో చేరో అతను సఫలీకృతం కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. శకునం పలికిన బల్లి కుడితిలో పడినట్టు వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రశాంత్ కిషోర్ వాడు తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్గా మారినాడు. అతని మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలామంది ₹1కు ₹1.50 బెట్టు కాయటం జరుగుతూ ఉంది. వారికి అందరికీ తెలియజేసేది, 2019లో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్సే పునరావృతం కాబోతున్నాయి. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బెట్టు కాస్తుందో మూలుగుతున్న నక్క మీద తాటికాయ అన్నట్లుంటుంది. వాళ్ళు ఓడిపోవటం ఖాయము. దాంట్లో బెట్టు పెట్టుకుని డబ్బులను కూడా పోగొట్టుకుంటారు తెలుగుదేశం పార్టీలు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్, ఎవరైనా వారి ధనమాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఫస్ట్ జడ్జి అతనే. ఎవరైతే ధనమాన ప్రాణాలను కోల్పోతున్నారో ఆ వ్యక్తే తన ధనాలను, మానాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత వారిపైనే ఉంటుంది. అందులో భాగంగానే అక్కడ రిగ్గింగ్ జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలు, కుతంత్రాలతో ఓట్లను వేసుకుంటున్నారనే భావనతో పోవటం జరిగింది. అంతే తప్ప ఎక్కడ కూడా మన ఎలక్షన్ ప్రక్రియకు విఘాతం కలగలేదు. కలిగిన దగ్గర మనం ఖచ్చితంగా రీపోల్ను కూడా అడగటం జరిగింది. చేతనైతే వాళ్ళు రీపోల్కు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయే ముందు అసెంబ్లీలో 151కి పైన 22కు మించి పార్లమెంటులో వస్తుందని చెప్పడం జరిగింది. మా పార్టీ వాళ్ళు డేటును, టయాన్ని, ప్లేస్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆయన కూడా ఆయనకు 10 వస్తాయా, 20 వస్తాయా, లేదా 175కు 300 వస్తాయా, ఏదో కూత కుయ్యాలి కదా. ఇంకా ప్రజలను మభ్యపెట్టడానికి అతను ఏం మాట్లాడకుండా ప్రజలకు వదిలేసడం జరిగింది. వారి మాటలు నమ్మి ఎవరైనా బెట్టులు కడితే ఆ బెట్టు కట్టిన వాళ్ళు నష్టపోతారని సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గంలోని వివిధ కూడలి ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఎటువంటి పత్రాలు లేని సుమారు 100కు పైబడి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం సీఐ వై రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు పెద్దాపురం డిఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు మరియు
సిబ్బంది అందరూ కలిపి ఇవాళ పెద్దాపురం పోలీస్ స్టేషన్ మరియు సామర్లకోట పోలీస్ స్టేషన్ కలిపి దాదాపు ఒక 25 ప్రాంతాల్లో నాకాబందీ వాహనాల చెకింగ్ అనేది చేయడం జరిగింది. ఇందులో ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రధానంగా కూడా వెహికల్స్ ఎవరైతే సరైన పత్రాలు లేకుండా వెహికల్స్ నడుపుతారో, అట్లాగే మన మైనర్స్ డ్రైవింగ్ చేస్తారో వీళ్ళందరినీ కూడా దాదాపు సుమారు 100 నుంచి 110 వెహికల్స్ వరకు కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మేము రాబో 4వ తారీఖున జూన్ 4వ తారీఖున జరగబో ఎలక్షన్ కౌంటింగ్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా, అట్లాగే ఆ రోజున ఎవరైతే వాహనాలను ఇష్టం వచ్చినట్టు రీతిలో నడుపుతూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తారో వాళ్ళందరినీ కట్టడి చేసే ఉద్దేశంలో భాగంగా ఇక ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు విధంగా చేయడం జరిగింది. ఎవరైతే వాహనాలు సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా సరైన పత్రాలు చూపిస్తే కనుక వాహనాలను రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మైనర్ డ్రైవింగ్లో ఏదైనా ఉంటే కనుక వారి తల్లిదండ్రులు గట్రా పిలిపించి వాళ్ళకు కూడా సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలను కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఎటువంటి పత్రాలు లేకుండా కూడా వాహనాలు తిరిగితే కనుక వాటిని మేము సీజ్ చేసి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా 6వ తారీఖు జూన్ 6వ తారీఖు దాకా కూడా ఎలక్షన్ కూడా అమలులో ఉన్న దృష్ట్యా ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశం మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం అనేది. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదని వైసీపీ నాయకులు దామిరెడ్డి కేశవులు, మల్లం చంద్రమౌళిరెడ్డి, మస్తాన్, అవిలాల లోకనాథరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నాయకులు మీడియాతో మాట్లాడుతూ 1978 నుండి ఇప్పటి వరకు ఎంతో మంది ఉద్దండులు చంద్రగిరి నుండి పోటీ చేశారని, అయినా ఎప్పుడూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు. 2019లో పులివర్తి నాని తన అరాచక సంస్కృతిని వెంట తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పుడు కూడా అదే కొనసాగించారంటూ ఆరోపించారు. ఆర్డీఓ ఆఫీస్ నామినేషన్ రోడ్ నుంచి కూడా కూచారుపల్లి కావచ్చు, మన మహిళస్ కావచ్చు, ఈ విషయాన్ని కూడా తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఇంకా విధిలేని పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విషయాలను కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవాలను ఎక్కడా కూడా ఒకటి కూడా తప్పు జరగలేదు. అయితే ఈ రోజు నాన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఒకే ప్రజాస్వామ్యంలో ప్రెస్ మీట్ పెట్టచ్చు, మాట్లాడచ్చు. అంటే నిన్న మాట్లాడే భాస్కర్ మాటలకి ఈరోజు నాన్న మాటలకి మీరే చూశారు. ఎక్కడ కూడా భాస్కర్ నాన్నని గౌరవంగా నాని గారిని పిలవడం, నాకన్నా నాన్న పెద్దవాడు అని చెప్పి అన్నాను పిలిచి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మేము ఒకటే నాన్నని అడుగుతున్నాం, ఈ గొడవలకి భాస్కర్ని కానీ, మోహిత్ కానీ, రఘు కానీ సంబంధం మీరు అంటున్నారు. మేము కాణిపాకం వస్తాం. గొడవ జరిగినప్పుడు భాస్కర్ ఊళ్ళో లేడు, నాని అక్కడ స్పాట్లో లేరు, స్ట్రాంగ్ రూమ్ వెళ్ళిపోయారు, రఘు అక్కడ స్పాట్లో లేరు. ఇతను వాంటలుగా కావాలని వాళ్ళ కుటుంబంలో కేసు రిక్కించాలని A1 భాస్కర్ అని అంటారు, A2 మోహిత్ అంటారు, A3 వచ్చి రఘు అంటారు. అంటే వీళ్ళ సంబంధం కూడా గొడవ. అది ఓకే, వదిలేద్దాం. ఇవన్నీ కూడా వీడియో ఆధారాలు ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి. సరే నేను కొట్టారన్నావు, బాగానే ఉంది. ఆ విషయంలో మా ఎమ్మెల్యే క్లియర్గా చెప్పారు. ఎక్కడ కూడా తప్పు జరిగింది తప్పే అని చెప్పారు. నిన్న కూడా భానుగోళ్ళ గొడవ చేయడం కూడా తప్పే అని చెప్పారు. గొడవ కారణం ఎక్కడ మొదలైంది ఫస్ట్ అది తెలియాలి. ఫస్ట్ మీకు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నామినేషన్ రోజు చంద్రగిరిలో మాది ర్యాలీ అయిపోయిన తర్వాత మా ఎమ్మెల్యే క్లియర్గా ఒకటి చెప్పారు, అక్కడికి ఎవరిని రానియరు, మీరు ఎవ్వరు కూడా అక్కడ రావద్దండి, మేము కుటుంబ సభ్యులం ఎవరో ఒకరిద్దరు మెయిన్ ఎవరు వస్తే చాలు, వీళ్ళు నామినేషన్ వేసేద్దాము, ముహూర్తం పెట్టుకున్నాం కాబట్టి అని చెప్పడం జరిగింది. నాన్న స్కూటర్ పైన రావడం జరిగింది. ఆయనతో పాటు సుమారుగా ఒక 200-300 మంది కార్యకర్తలు జెండాలు పట్టుకొని పరిగెత్తుకుంటూ గేట్ దగ్గరకు వచ్చేసారు. అంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయని పరిస్థితి. వచ్చిన తర్వాత నాన్న లోపలికి వెళ్ళారు. బయట వైసీపీ కార్యకర్త ఒక అతను ఏదో మెడలో జెండా పెట్టుకోని ఉద్దేశంతో రక్తగాయాలు కొట్టారు. సాక్ష్యం నేనే పక్కన తీసుకెళ్లి గేటు పక్కన పెట్టుకున్నా. పార్టీ జెండాలతో, రాళ్లతో, అసలు వాళ్ళ దగ్గర ఏమైనా దాంతంతా కూడా ఎమ్మెల్యే గారిని కొట్టారు. ఎమ్మెల్యే కారు పైన దాడి చేశారు, ఆయన కూడా కారు పైన దాడి చేశారు. ఆ క్షణంలో ఎమ్మెల్యే గారి కింద దిగునుంటే పరిస్థితి ఏంది, ఎంత దారుణం తయారైంటే నాకు సిచ్యువేషన్. కానీ ఎమ్మెల్యే కూడా చెప్పారు, ఎమ్మెల్యే గారు మన గొడవలొద్దు, ఏదో వాళ్ళ పాపం వెళ్ళిపోతారులే, నేనే వెళ్ళిపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా గూడూరులో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు, చివరి రోజు ఆకట్టుకున్న స్వామివారి ఏకాంత సేవ. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా సహకరించండి, నాయకులను కోరిన కాకినాడ కలెక్టర్ నివాస్.
నాటు తుపాకీతో వేటాడుతున్న ఇద్దరి అరెస్ట్, తుపాకీని స్వాధీనం చేసుకున్న మదనపల్లె రూరల్ పోలీసులు. కౌంటింగ్ వద్ద అల్లర్లు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు, సరైన పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నామన్న పెద్దాపురం డీఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.